ఈ సినిమా ఒక ప్రయోగం. ఇది వేరే భాషలో ముఖ్యంగా మలయాళంలోనో కన్నడలోనో ఒరియాలోనో వచ్చుంటే బ్రహ్మరథం పట్టేసేవారు. ఈ సినిమా చూడకపోతే మనం ఒక జీవితంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అయిపోతాం. అద్భుతాలు చాలా రేరుగా జరుగుతుంటాయి. అలాంటి అద్భుతాల్లో నాకు తెలిసి రావు బహదూర్ కూడా అలాంటిదే. ఈ సినిమా నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. చాలా సీరియస్గా మనం ఫీల్ అయ్యే విషయాన్ని చాలా తేలిగ్గా వెంట్రుకు తీసి అవతల పడేసినట్టు కథ. సో మనం ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచంలోకి అయితే ట్రావెల్ అవుతాం. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం సినిమా చూస్తున్నప్పుడు. కొత్తగా పరిచయమైన పాత్రలో ఆ డాక్టర్ ఆచారి, ఆ ఇంట్లో పని మనిషి, ఆ చిన్న నల్లటి కుర్రాడు, హీరోయిన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక నాకు చలంగారి లాలస పాత్ర. అంత చాలా పొయిటిక్గా, ఎంతో పొయిటిక్గా మొదలై అనంత విషాదంలోకి వెళ్ళిపోతుంది ఆ పాత్ర ఇందులో. సరే, హీరో చెప్పక్కర్లేదు. ఐ థింక్ ఇప్పటి వరకు చేసిన వన్ ఆఫ్ ద కాదు ది బెస్ట్ క్యారెక్టర్ హీరోది. ఇంతకన్నా మంచి పాత్ర రావచ్చేమో కానీ ఇన్ని డైమెన్షన్స్ ఉన్న పాత్రలు చాలా కష్టం. ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ని మాకిచ్చిన హీరో, డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. దీన్ని ఒకసారి కాదు 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు ఒక లేయర్ కొన్ని మాత్రమే అర్థమవుతాయి. మళ్ళా మీరు చూసినప్పటి నుంచి ఓహో ఇదా అని ఒక కొత్త, ఒక మాధుర్యం, ఒక ఇంట్రెస్ట్, ఒక జ్యూస్ అంటారే, అది ఎంజాయ్ చేస్తాం అనమాట. అద్భుతంకి వెంకటేష్ కాబట్టి మహాద్భుతం ఈ రావు బహదూర్. కాకపోతే ఇది తెలుగు ప్రేక్షకులు ఉద్యమంలాగా దీన్ని, ఇలాంటి సినిమాల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది తేడా వస్తే ఆ దర్శకుడికి మనోబలం పోతుంది. భవిష్యత్తులో మంచి ప్రయోగాలు చేయలేడు. దర్శకుడిని కాపాడుకుందాం, హీరోని కాపాడుకుందాం, గొప్ప సినిమాల్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.